గోకుల నాయకత్వం గోకుల నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మనోడు మనోడు కాంగ్రెస్ కావాలి 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 దగ్గరకు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఏంటమ్మా కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు అన్ని తగ్గాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సింది కానీ మన పక్కన పడుతున్నారు వాళ్ళు కాంగ్రెస్కి ఎందుకు వేయాలని అంటాం కాంగ్రెస్కే వేయాలి మార్పు రావాలి అన్ని పార్టీలు యాదవ్ మాయ చేస్తున్నారు వాళ్ళేమో పక్కన ఒకసారి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపి మళ్ళీ ఒకసారి ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. బస్సు స్టేట్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతే ఫ్రీ బస్సు. ఇవన్నీ కూడా మీరు గమనించుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఆదరించి మీరు అందరూ ఓట్లు వేస్తే మళ్ళీ పాత రోజులు పేదవారికి ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుండి మీ అందరికి కూడా సహాయం చేసి ముందరికి తీసుకెళ్లే పార్టీ తల్లి. ఒక అవకాశం, నేను ఇక్కడ పుట్టి పెరిగిన రైతు బిడ్డను తల్లి, కష్టం తెలిసినోని, మా ఊరు పక్కనే భీమవరం. కాబట్టి నాకు ఒక అవకాశం ఏంటి తల్లి, మన దగ్గర మన దురదృష్టానికి 20 సంవత్సరాల నుంచి అంతా వ్యాపారస్తులు వాళ్ళు ఏమంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు వచ్చి మన పైన ఎక్కి మన భుజాల పైన తొక్కుతున్నారు. దీనికి విముక్తి కావాలంటే లోకల్లోకి ఒకసారి ఓటేసి నేను రైతు బిడ్డను కష్టం తెలిసిన ఒక అవకాశం నాకు ఏంటి తల్లి, మీ అందరి జీవితాలు మారిపోతాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తల్లి, హస్తం గుర్తుకు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ వస్తే నెలకు 8,333 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఖాళీ స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకొని డబ్బులు ఇస్తుంది. బస్సులు ఫ్రీ, 2 లక్షల రుణమాఫీ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ KG to PG ఎడ్యుకేషన్ ఫ్రీ. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమ్మఒడిని వేసినాడు మొన్న, ఇంతవరకు పడలే. ఆయన మీటింగ్లో ఏమో పెట్టుకుంటున్నాడు, ఒక్కొక్క మీటింగ్కు 600-700 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఆ డబ్బులు ప్రజలకు వేయచ్చు కదా, ఆయన పబ్లిసిటీకి ఖర్చు పెట్టుకుంటున్నాడు. మీరు గమనించండి, ఇవన్నీ 2 పార్టీలు అట్నే చేస్తున్నాయి. వాళ్ళంతే రోడ్ షోలు అవి ఇవి అని పెట్టి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవరు అడిగే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇవన్నీ గమనించుకోండి తల్లి, అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు ఊరికే మాయ చేసి. అది అదే తల్లి, టీవీలో చెప్తున్నారు మ్యాజిక్ మాయ అని తిట్టని గుడ్డు తీయడం, ఇట్లా పావురం తీయడం, అట్లా మాయ చేసి ఓట్లు లాక్కుంటున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి తల్లి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏమా హస్తం గుర్తు కోటే ఇందిరమ్మ పార్టీ తల్లి, హస్తం గుర్తు కోటేయాలి. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఇది చేస్తా ఉన్నారు. మొన్నటి దాకా షర్మిలంగా అడిగేదాకా కూడా దాని గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఆమె అడుగుతున్నందుకు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు విపరీతమైన జాబ్స్ వచ్చాయి. ఇదే రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు ఎన్నో ఉద్యోగాలు ఓపెన్ చేసి ఇంటర్వ్యూలు జరిగి ఉద్యోగాలు జరిగాయి. మనకి ఇంతవరకు మళ్ళీ ఆ గవర్నమెంట్ పెట్టలేదు, ఈ గవర్నమెంట్ పెట్టలేదు. మళ్ళీ మార్పు రావాలి, ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి తల్లి. మీరు ఆ వాళ్ళందరూ ఆలోచించి ఓటేస్తే తప్పకుండా తల్లి. ఏమ్మా, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ తల్లి. కాంగ్రెస్ పార్టీ సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.